ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇవ్వమంటున్నానా? ఇవ్వు శరణ్య. ఏంటి శరణ్య ఇవి దేనికి సంబంధించిన పేపర్లు? దేనికైతే ఎందుకమ్మా, వదిలేటివు. ఏయ్ ఆగుతావా? కొంచెం ఆగు. ఏమండి ఇలా రండి. ఏంటి గీత? ఒకసారి ఇవి చూడండి. శరణ్య మనకు చూపించకుండా వీటిని దాచిపెడుతుంది. ఏంటండి ఏంటి పేపర్లు? విడాకుల పేపర్లు గీత. అల్లుడు గారు అమ్మాయిని తనతో విడిపోవడానికి ఒప్పుకుంటున్నట్టు సంతకం పెట్టమని ఈ పత్రాలు పంపించారు గీత. అల్లుడు గారు విడాకుల పత్రాలు పంపిస్తే మాకు కూడా చూపించకుండా దాచిపెడతావా? ఏమనుకుంటున్నావే? నీ మనసులో మేం కాని వాళ్ళం అనుకుంటున్నావా? చెప్పవే, కాని వాళ్ళం అనుకుంటున్నావా? మీరు నన్ను ఆపకండి. ఏంటండి మనకి కర్మ? జీవితం అంటే దీనికి ఆటలైపోయిందా? అల్లుడు గారు విడాకుల పత్రాలు పంపిస్తే ఆ బాధ ఇది మనతో పంచుకోవట్లేదండి. మనకేం సంబంధం లేదనుకుంటుందా ఈ విషయంలో? గీత నువ్వు కొంచెం ఆగు. అమ్మా శరణ్య, ఏంటమ్మా ఇది? వీటిని అల్లుడు గారు ఎప్పుడు పంపించారు? గుడి దగ్గర ఆయనే ఇచ్చారు నాన్న. ఏంటండి దీని రాత ఇలా తగలడిపోయింది? ఇప్పుడేం చేద్దామండి? అమ్మా, ఆయనకి నాతో కాపురం చేయడం ఇష్టమే లేదని చెప్పేశారు. ఇంకెప్పటికీ నేను వారి జీవితంలో ఉండకూడదంటున్నాను. నాతో బంధాన్ని శాశ్వతంగా తెంచుకోవడానికి ఆయన నిర్ణయించుకున్నారు. అంటే ఏంటి ఇప్పుడు? ఆ విడాకుల పత్రాల మీద సంతకం పెట్టేస్తావా? శరణ్య, అంత పనికనే చేసావంటే నీ జీవితం బుక్కి పాలైపోతుంది. నాకు వేరే దారి లేదమ్మా. ఏమండి ఏంటండి ఇది? అసలేం మాట్లాడుతుందో దానికైనా అర్థం అవుతుందా? అమ్మా శరణ్య, అర్థం పర్థం లేని ఆవేశాలతో అల్లుడైనా నువ్వైనా ఇప్పటి వరకు చేసింది చాలమ్మా. కాస్త ఓపిక పట్టమ్మా, ఓపిక పట్టు. అమ్మా శరణ్య, ఈరోజు మీరు సీతారాముల కళ్యాణంలో చేసిన పనికి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. గుడిలో దర్శన్ శరణ్య అలా పక్కపక్కన కూర్చొని కళ్యాణం జరిపిస్తూ ఉంటే వాళ్ళు నాకు సీతారాముల్లాగా అనిపించారు. నిజంగా పిన్ని, ఆ ఇమేజ్ మనసులో నుంచే పోవటం లేదు. ఆనంద, రోహిత్కి కుటుంబం విలువ అనేది చాలా తేలిక పదాల్లా అనిపించడం మూలంగా
ఆ శరణ్య సీతమ్మ వారిలాగా జరిగింది కన్నుల పండుగలాగా అనిపించుంటుంది. కానీ మాకు మాత్రం ఇదొక దేవుడు వేడుకలా అనిపించలేదు. అవునానంద, నాకైతే అసలు మనం అక్కడికి ఎందుకు వెళ్ళామా అని అనిపించింది. అయినా మన దర్శన్ మీద అంత దారుణమైన అబాండాలు వేసి మన కుటుంబం పరువు పాడు చేయాలని చూసిన అమ్మాయిని రాముల వారి కళ్యాణం జరిపించమనడం అసలు నాకు నచ్చలేదు ఆనంద. చూడమ్మా ఆనంద, నువ్వేదో దేవుడు మొక్కుకున్నావని చెప్పడం వల్ల ఆ సెంటిమెంట్ని కాదనలేక నీ మాటను ఒప్పుకున్నాం. కానీ లేదంటే ఆ కళ్యాణం ఎంచక్క రోహిత్ అనన్యాలతో జరిపించేవాళ్ళం కదా. పిచ్చి మావయ్య, ఇదంతా మీ ముందు ఆనంద్ గారు ఆడుతున్న కన్నింగ్ డ్రామా అని తమరికి అర్థం కావట్లేదు. మేము కూడా కళ్యాణంలో కూర్చుంటామేమోనని మొక్కు తొక్క అంటూ ఓ కథ అల్లేసింది. శరణ్యని తెలివిగా సీన్లోకి దించేసింది. బావగారు, అక్కడ నేను చేసింది మీకెవ్వరికీ నచ్చకపోయినా నా మాట మీద గౌరవంతో సీతారాముల కళ్యాణానికి నా కుటుంబం అంతా నాతో వచ్చింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంకొక్క మాట బావగారు, ఈరోజు మీరు ఎవరు కాదన్నా శరణ్య చేత కళ్యాణం జరిగింది అంటే కారణం ప్రాప్తం. ఈ ఇంటి కోడలిగా శరణ్య గౌరవం పొందాలని ఆ దేవుడే తన నుదుటి మీద రాసిపెట్టాడు. అదే జరిగిపోయింది. ఇలాంటి గౌరవం పొందే అదృష్టం అందరికీ ఉండదు. నేనే కన్నింగ్ అంటే నాకన్నా వేరే లెవెల్ అత్తయ్య గారు తమరు. కపట నాటక సూత్రధారి. చేసిందంతా చేసి ఇప్పుడు ఏ ప్లాన్ చేయలేదు అని ఇలా మొత్తం దేవుడి మీదకి తోసేస్తున్నారు. వావ్, సభాష్. హలో, ఆనంద భైరవి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడేది? నా పేరు సరోజారావండి. స్టాండర్డ్ స్టీల్ కంపెనీ ఎండీని మాట్లాడుతున్నాను. ఓ, చెప్పండి సరోజారావు గారు. మేడ్ ఇన్ హెవెన్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మీ కాంటాక్ట్ ని, మీ అమ్మాయి ప్రొఫైల్ ని మాకు పంపించారు. ఓ, ఓకే ఓకే. బ్యూరో వాళ్ళు మీ అబ్బాయి ప్రొఫైల్ పంపించారు. ఓ, సో నైస్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.